హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ పుష్ప 2 ఆగస్ట్ 15కు రిలీజ్ కావాల్సి ఉంది సార్. కాకపోతే ఇప్పుడు అదే సినిమా ప్లేస్లో డబుల్ స్మార్ట్ పూరి జగన్నాథ్ గారు అండ్ రామ్ గారు సినిమా రిలీజ్ కాబోతున్నట్టు అనౌన్స్ చేయడంతో పుష్ప 2 ఇక పోస్ట్ పోన్ అయిపోయిందని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు. దాదాపు పోస్ట్ పోన్ అయినట్టే. అయితే పుష్ప 2 పోస్ట్ పోన్కి గల కారణం ఏంటి అని చెప్పేసి సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు సార్. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి వల్లే పుష్ప 2 పోస్ట్ పోన్ అయిందని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు సార్. అంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల మరి ఎందుకు పోస్ట్ పోన్ అయినట్టు మరి వార్తలో నిజం ఉందంటారా, లేకపోతే పుష్ప 2 అసలు పోస్ట్ పోన్ చేయడానికి గల కారణం ఏమై ఉంటుంది సార్? మొట్టమొదటిసారిగా మనం పవన్ కళ్యాణ్ గారి వల్ల పుష్ప 2 పోస్ట్ పోన్ అయింది అనే మాట విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఒక మంచి ఊహించని విజయంలో, ఊహించని స్థితిలో, ఆయన లైఫ్లో ఒక ఎక్కడున్నానో తెలియనటువంటి పరిస్థితి, ఆయన కళ్ళలో కూడా ఈ కంఫర్ట్స్ కోరుకోలేదు. ప్రజాసేవ కోరుకున్నాడు, తద్వారా ప్రజాసేవ చేయవచ్చని శాఖలు వచ్చాయి. కానీ ఇది అందరికీ ఊహలు ఉంటాయి. ఆ ఊహలు నిజం అవడం ఎంత గొప్ప. అటువంటి స్థితిలో అక్కడ ఉన్న వ్యక్తి మళ్ళీ కిందకి దిగదారాడు. ఎందుకంటే పుష్ప 2ని ఆపేసినంత మాత్రంలో అందుకే నెక్స్ట్ టైం సీఎంఏ కదా, ఆ స్థాయి పెరిగిపోదు. పోనీ ఆపకపోయినంత మాత్రంలో దిగజారిపోదు. కనుక అక్కడ నాకు పుష్ప 2కి పవన్ కళ్యాణ్కి ఏ సంబంధం ఉండదు. రెండోది ఏంటంటే, ఇక్కడ మన అల్లు అర్జున్ కొంత సంయమనం పాటించినా బాగుండేది, దూరంగా ఆలోచించైనా బాగుండేది, ఆలోచించి చేస్తే. మూడోది, వాళ్ళు ఇక్కడ అంటే ఫ్రెండ్లీ అప్రోచ్ పోయి మేము వైరల్గా మేము మారుతున్నాం అనేటువంటి సంకేతాలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళు ఎదురు తిరగకుండా ఉన్నా బాగుండేది. తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు తిరగలేదంటే తిరుగుతారు వాళ్ళు రెండు పక్కల పదునున్న కత్తులు లాంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఎందుకో తెలుసా, ఇటు రాజకీయ నాయకుడిగా కత్తి పదునుగా ఉంది, ఇటు సినీ స్టార్గా, సో అంటే మెగా పవర్ స్టార్ ఏదో అంటారు కదా, పవర్ స్టార్గా, ఇటుపక్క అంటే సినిమా స్టార్గా పదునైన కత్తి, రాజకీయాల్లో పదునైన కత్తి, వాళ్ళకి రెండూ ఉన్నాయి. కనుక అంతే కదా, వాళ్ళు ఈరోజు జనసేనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా సగర్వంగా బ్రతకగలరన్నమాట. మేము కష్టపడ్డాం, మేము అనుభవిస్తున్నాం అని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్నారు. ఇక్కడ వాళ్ళ తాలూకు ఏంటంటే అంత ఎవరికైనా కష్టం అనిపిస్తుంది. పక్కకు వచ్చి రాకపోతే అది కేవలం రైవలరీ ఎప్పటి నుంచో మనసులో ఉంది. అంటే వాళ్ళకి వైఎస్ఆర్సీపీ అంటే ఆయన అభిమానం, అలా చెప్పుకుంటే బాగుండేది. నాకు వైఎస్ఆర్సీపీ అభిమానం కనుక వాళ్ళకి నేను సపోర్ట్ చేసినట్టే బాగుండేది. ఏదో ఇద్దరు పక్క క్లబ్లో కాఫీ తాగుతుండగా మాట్లాడుకొని ఇవన్నీ కాకమ్మ కదా, అవసరం లేదు కదా. నాకు నిజంగా నచ్చింది వైఎస్ఆర్ పార్టీ. అంటే మన కుటుంబానికి దీనికి సంబంధం లేదు, అది నా వ్యక్తిగత ఇష్టం. అందువల్ల నేను సపోర్ట్ చేశాను నేను. అలాగని పవన్ కళ్యాణ్ గారు కూడా విజయవంతం కావాలని కోరుకున్నాను నేను అని నిజంలా చెప్పేస్తే బాగుండేది. కానీ నిలబడ్డాడు అక్కడ. అందువల్ల మీరు ఇవన్నీ వస్తాయి రేపొద్దున్న, ఇప్పుడు కాదు. ఆయన అనుకున్నట్టుగా ఒక 6 మాసాలు పోయిన తర్వాత పుష్ప పాచిపోతుంది. అవి వేడిగా ఉంటుండగానే ప్రేక్షకులు చూస్తే బాగుంటుంది. కానీ పుష్పకు ఉన్నటువంటి అవరోధాలు ఏంటంటే, నెంబర్ 1 జనంలో టాకు, పుష్ప అంటే 1లో ఉన్నంత ఆ పెప్పు, ఆ స్టఫ్ దీంట్లో లేదనేది ఫస్ట్ సమాచారం. రెండో సమాచారం ఏంటంటే, పుష్పలో సెకండ్ 2 చూడడానికి ఏమీ లేదు. అది మామూలు కేవలం దానికి ఎక్స్టెన్షనే, ఎన్హాన్స్మెంటే ఉంది. కానీ క్యారెక్టర్లు పరిచయాలు, క్యారెక్టర్లు పోకడ, క్యారెక్టర్ల తాలూకు కథా కమ్మామిషి అంతా పుష్ప 1లో వెళ్ళిపోయింది. రెండోది ఎంత సాగదీస్తారు ఉంది. ఇకపోయినట్టు మీకు పుష్ప 1లో మీకు పాటలు హెల్ప్ అయినట్టుగా పుష్ప 2లో పాటలు హెల్ప్ అవ్వలేదు. పుష్ప 1లో ప్రతి పాట హిట్ అయింది. దానికి ఎక్స్టెన్షనే కదా పుష్ప 2. ఇప్పుడు కూడా సాంగ్స్ రిలీజ్ అయినా బాగానే ఉన్నాయి, బాగా రెస్పాన్స్ వచ్చింది సార్ ప్రేక్షకుల నుండి. ఏది ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్ పుష్ప నుండి
వెన్ కంపేర్ టు పుష్ప వన్లో ప్రతి పాట హిట్ అయింది అండి. ఇక్కడ అంటే నెంబరు మిస్ అయింది, నెంబరు తక్కువ హిట్ అయింది. నెంబరు అంటే పుష్ప మీద క్రేజీ ఎంతైతే పెంచుకుంటున్నారో దానికి సరి సమానమైనటువంటి క్వాలిటీని ఇవ్వలేకపోతున్నారని ఫీలింగ్ ఉంది. దానికే వీళ్ళు అనుకున్నట్టుగా బిజినెస్ రాలేదు. ఆ బిజినెస్ అంటే సంబంధిత చిత్రానికి తగినంత బిజినెస్ రాకపోవడం కూడా కొంచెం ఆలోచించుకోదగ్గ పరిణామం. వాళ్ళు తీసిన డబ్బుకి రావాలి కదా, వడ్డీలు సరిపోవాలి కదా, ఆర్టిస్టులు ఈ డైరెక్టర్ వీళ్ళ రెమ్యునరేషన్లో ఒక 200 కోట్లు ఉంది కదా. అందువల్ల ఇన్ని కారణాల చేత పోస్ట్ పోన్ చేశారు. కానీ దానికి పవన్ కళ్యాణ్కి దానికి సంబంధం లేదు. తర్వాత ప్రజలండి, పవన్ కళ్యాణ్ తాలూకు జనసేన ప్రజలు, వీర మహిళలు కానీ జనసేన కానీ ప్రజలు ఒక మాట చెప్తాడు, ఎవరి విషయంలో కూడా మీరు తలదూర్చొద్దండి, జాగ్రత్తగా ఉండండి, సంయమనం పాటించండి అని చెప్తాడు. కానీ వినేది వాళ్ళు కదా. మరి అంతకుముందు వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళు చెప్పారు కదా, మరి వాళ్ళు బీపీ వచ్చింది కొట్టారు. మరి వీళ్ళకి ఎప్పుడు బీపీ వస్తుందో మనం చెప్పలేము కదా. బీపీ వచ్చి కూడా ఈయన సంబంధం లేదు కదా. అందువల్ల పుష్ప 2 ఎక్స్టెన్షన్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి, బయటికి చెప్పని కారణాలు. అవి సర్దిద్దుకుంటే బాగుంటుంది. అది రాను పేటుముడి అయిపోతుంది, బిగిసిపోతుంది అన్నమాట. అది చిరంజీవి గారికి కూడా కొంచెం అసహనం కలిగించినటువంటి సందర్భం వచ్చేసింది. పోనీ ఇప్పుడు ఏమైందంటే కొన్నిదల కుటుంబమా, అల్లు కుటుంబమా, అల్లు రామలింగి లేకపోతే ఈ చిరంజీవి ఎక్కడుంటాడు, ఇటువంటి వాదన ఎప్పుడైతే వచ్చిందో వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడితే దాన్ని మించిన గబ్బు లేదు. వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడుకోకూడదు. కనుక అది ఎందుకు అది టోటల్ అది క్రాస్ అయిపోయారు. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ చరణ్ బాబు ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఏమంటే చరణ్ బాబు అదంటాడు, చరణ్ బాబు ఏదంటే పవన్ కళ్యాణ్ దానికి ఓకే అంటాడు. మధ్యలో ఒక్కడు మీరిపోయినోడు చిరంజీవి. అర్థమైందా? ఇక్కడ అలా కాదు, టోటల్ ఆల్మోస్ట్ ఆల్ డిసైడింగ్ అథారిటీ అల్లు వారింట్లో అర్జున్. అందువలన అర్జున్ చెప్పినట్టుగా అరవింద్ కూడా వినాలి. సరే, మరి మొత్తానికి అబద్ధాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ ఊహాగానాల్ని మనం ఎనలైజ్ చేస్తూ మాట్లాడలేము. ఈరోజు ఒక ఊహాగానం ఉంటుంది, రేపు ఒక ఊహాగానం ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏమనుకోవాలంటే ఓవరాల్గా తప్పు బన్నీ మీదే ఉంది. తెలియ చేసినా సరే మళ్ళీ ఆయన ద్వారా కలుసుకోవడం అన్నది ఉత్తమం. 2 ఫ్యామిలీలు చిన్న ఫ్యామిలీ కాదు కదా. అది ఇండస్ట్రీకి ప్రెస్టీజియస్గా ఉన్నటువంటి కుటుంబం, మెగా కుటుంబం మిమ్మల్ని వెలివేయలేదు. మీరు మెగా కుటుంబాన్ని వెలివేసినట్టుగా బయటికి ప్రజలకు కనిపిస్తుంది. కనుక దాన్ని సరిదిద్దుకుంటే ఏమీ లేదు, సరిదిద్దుకోవడంలోనే విజ్ఞత కనిపిస్తుంది. అది ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.